ఐశ్వర్య కార్ హారన్ సౌండ్కి మెలకువచ్చి చూడగా మర్సిడీస్ బెంజ్లో అప్పుడే ఇంటికొస్తున్న తన కజిన్ ఆమెకు కనపడింది. తనను చూస్తూ మనసులో ఎంత లక్కీ, నాకిప్పుడలాంటి కాస్ట్లీ లగ్జరీ కారులో తిరిగే ఛాన్స్ వస్తుందో. ఏం చేస్తాం, అయినా మా నాన్న 9 to 5 జాబ్ చేసి ఆకాష్కి చెందుకు చేశాడు. అది విన్న ఆకాష్ బాధపడి వెంటనే ఆఫీసుకు బయలుదేరాడు. ఆఫీసుకు వెళుతూ దగ్గరలో ఉన్న కార్ షోరూంకి వెళ్లి, ఈ షోరూంలో అన్నిటికన్నా కాస్ట్లీ కార్ చూపించు నాకు. ఏంటి బాబు, జోక్ చేస్తున్నావా? నేను చూస్తుంటే సైకిల్ కూడా ఇన్స్టాల్మెంట్లో తీసుకునే వాళ్ళ ఉన్నావు. అసలు తెలుసా కాస్ట్లీగా ఎలా ఉంటుందో నీకు? అప్పుడు ఆకాష్ ఇచ్చిన కార్డు తీసుకున్న సేల్స్ మ్యాన్ దాని మీదున్న పేరు చూసి ఒక్కసారిగా భయపడిపోయి వణుకుతున్న గొంతుతో, ఆకాష్ సార్, సార్ మీరిక్కడ? చివరికి గుర్తుపట్టావన్నమాట నన్ను. అవును, నేనే ఆకాష్ వర్మని, మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేతని. వెంటనే కారింటికి పంపు. అసలింతకీ ఈ ఆకాష్ వర్మ ఎవరు? అతనిలా సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడు? ఆకాష్కి సంబంధించిన నిజం ఐశ్వర్యకు తెలిస్తే ఏం జరగనుంది? ఆకాష్ కార్ షోరూం నుండి ఆఫీసుకు వెళుతుండగా తన మొబైల్కి మీరా నుంచి కాల్ వస్తుంది. మీరా ఆకాష్ వైఫ్ ఐశ్వర్య వాళ్ల కజిన్. తను ఎప్పుడూ ఆకాష్ని కించపరచాలని చూస్తూ ఉంటుంది. ఏమైంది బావగారు, ఫోన్ ఎత్తడానికి ప్రాబ్లం ఏంటి? అదేం లేదు మీరా, నేను సర్లే అవన్నీ వదిలే. నాదో చిన్న పనుంది. కేఆర్ జ్యువెలర్స్ దగ్గర నా నెక్లెస్ ఒకటి ఉంది, అది కలెక్ట్ చేసుకుని వెంటనే ఇక్కడికి రండి. మీరా, నేను ఇప్పుడు బ్యాంకు వెళ్ళాలి. ఏంటి బావగారు, అయినా బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం మీకేంటి? మేమిచ్చే ముష్టి మీకు సరిపోవట్లేదా? కాబట్టి సాకులు చెప్పటం మానేసి నా నెక్లెస్ తీసుకుని 1 గంటలో ఇక్కడికి రండి. మర్చిపోయాను, ఆ షాప్ వాడు మీకు 30,000 అమౌంట్ కూడా ఇస్తాడు. అందులో 1 పైసా కూడా మిస్ కాకుండా తీసుకురావాలి. చూడు మీరా, నేను ఇప్పటి వరకు ఎలాంటి దొంగతనం చేయలేదు. అండ్ ఇంకొకటి, నా మీద నమ్మకం లేకపోతే నీ సర్వెంట్కి చెప్పి ఆ నెక్లెస్ ఎత్తు తెప్పించుకోవచ్చు కదా. చూడండి బావగారు, మీకు ఎప్పటికి అర్థమవుతుంది ఈ ఇంట్లో వాదించటానికి మీకు హక్కు లేదని? అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఆ అమౌంట్లో 1 రూపాయి కూడా మిస్ అవ్వకూడదు అని. ఇక మీరు త్వరగా ఇంటికి రండి అని చెప్పి మీరా ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ప్రపంచంలో అంతకంటే నీచమైన విషయం ఉండదన్నట్టుగా ఆకాష్ తన మొబైల్ వైపు చూశాడు. ఆకాష్ జ్యువెలరీ షాప్లో నెక్లెస్ తీసుకుని ఇంటికొచ్చేసరికి తన కోసం మరో అవమానం ఎదురుచూస్తూ ఉంది. ఇంట్లో కడుగు పెట్టేసరికి ఐశ్వర్య తల్లి పద్మావతి తన ఫ్రెండ్స్తో కలిసి కార్డ్స్ ఆడుకుంటూ ఉంటుంది. చూడు పద్మావతి, నేను మీ ఇంటికి రాగానే నా చెప్పు ఎలా తెగిపోయిందో. నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? దానికెందుకు నువ్వు టెన్షన్ పడతావు? ముందు పార్టీ ఎంజాయ్ చేయి. నేనెవరైనా సర్వెంట్కి చెప్పి నీ చెప్పులు రిపేర్ చేస్తాలే. లేదు లేదు, నా చెప్పులు చాలా కాస్ట్లీ, నేను ఏ సర్వెంట్ని నమ్మను. కానీ ఇంటికైతే వెళ్ళాలి కదా, అర్థం చేసుకో పద్మావతి కొంచెం. అతను సర్వెంట్ కాదు, సర్వెంట్ కంటే కొంచెం ఎక్కువ. నీ పని నీట్గా చేయించి పెడతాడు. టెన్షన్ పడకుండా ఆడు. ఆకాష్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడో లేదో ఆమె కళ్ళు అతనిపై పడ్డాయి. వెంటనే ఆకాష్ని పిలిచింది. ఆకాష్, ఒకసారి ఇలా రా. ఆకాష్ ఆమె పిలుపు విని అటువైపు వెళ్ళాడు. తనకర్థమైపోయింది, ఇప్పుడేదో ఒక గందరగోళం జరగబోతుందని. తన చెప్పులు తెగిపోయాయట, వెళ్ళి రిపేర్ చేయించుకురా. త్వరగా రావాలి, అర్థమైందా? వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అదేంటి పద్మావతి, నువ్వు మీ అల్లుడికి చెప్తున్నావు చెప్పులు బాగు చేయమని? చూడు, నాకిదేం నచ్చలేదు. అవసరం లేదులే. అదేంటంటే ఇతనితో ఇలాంటి పనులు చేయించడం నాకు సరదాగా ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. మీకు ఇంకేమైనా ఇలాంటి పనులుంటే చెప్పండి, ఇవ్వండి, బాగా చేస్తాడు. తెగిన చెప్పులు కూడా కుట్టించలేకపోతే ఏం చేస్తాడు? ఏం పర్వాలేదు, వెళ్ళి చేయించుకురా. ఇప్పుడు నేను మీరాకి 1 నిమిషం. నాకు సాకులు చెప్పొద్దు. కొంచెం ఎక్కువ చేస్తున్నట్లు అనిపించట్లేదా? మర్యాద అంటే ఏంటో తెలుసా నీకు? ఎక్కడి నుంచి వస్తారో నా కూతురు జీవితంలోకి వీడసలు ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కావట్లేదు. పద్మావతి అలా మాట్లాడడం పూర్తవగానే తన ఫ్రెండ్ పల్లవి తన తెగిపోయిన చెప్పు చూపిస్తూ ఇలా అంది. ఇదిగో చూడు ఎలా తెగిందో. మంచి షాప్కి వెళ్ళు, సరేనా? ఇవి చాలా కాస్ట్లీ చెప్పులు, తీసుకో. అలా చెప్తూ ఆమె తన చెప్పుని ఆకాష్ చేతికిచ్చింది. ఆకాష్ చిరాగ్గా ఆ చెప్పును చూస్తూ ఉన్నాడు. పద్మావతి మిగతా ఫ్రెండ్స్ కూడా ఆకాష్కి వేరే వేరే పనులు చెప్పారు. ఆకాష్కిష్టం లేకపోయినా ఆ పనులన్నీ చేయాల్సొస్తుంది. అలా చిరాకు పడుతున్న ఆకాష్కి ఐశ్వర్య నుండి ఒక మెసేజ్ వచ్చింది.
అది చూసిన ఆకాష్ మొహంలో ఒక చిరునవ్వు వచ్చింది. అప్పటిదాకా తనకున్న చిరాకులన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఫోన్లో ఉన్న ఐశ్వర్య ఫోటో చూస్తూ మనసులో ఇలా అనుకున్నాడు, ఇన్ని అవమానాలు భరిస్తూ నేనింకా ఇక్కడే ఉన్నానంటే అది కేవలం నిన్నొదులుకోవడం ఇష్టం లేకే ఐశ్వర్య. ఐ లవ్ యూ. కాని వీటన్నిటినీ ఇంకెన్నాళ్ళో నడవనివ్వను. అలా ఆలోచిస్తూ ఐశ్వర్య వాళ్ల కంపెనీకి వెళ్లడానికి బయలుదేరాడు ఆకాష్. వెళ్లేదారిలో ఆకాష్కి ఒక ఫ్లవర్ బొకే షాప్ కనిపించింది. ఏదో ఆలోచించి బండాపి జేబులోంచి పర్స్ తీసి చూశాడు. అందులో జస్ట్ ఒక 500 రూపీస్ నోటు మాత్రమే కనిపించింది. డబ్బులైతే ఇంతే ఉన్నాయి. నో ప్రాబ్లం ఐశ్వర్య, నీకోసం ఎంతైనా తక్కువే. తమ్ముడు, ఒక మంచి బొకే చేసేవు. ఆ డబ్బులన్నీ ఇచ్చేసి ఐశ్వర్య తీసుకో కోసం తమ్ముడు. ఒక మంచి బొకే తీసుకున్నాడు. బాగు చేయించడానికి తెచ్చిన చెప్పును చూస్తూ, సారీ ఆంటీ, మీ పని అయ్యే ఛాన్సే లేదు. థ్యాంక్ యూ తమ్ముడు. ఆకాష్ ఆ రోజు మొదటిసారి ఐశ్వర్య వాళ్ల కంపెనీకి వెళుతున్నాడు. యూ బ్లడీ ఇడియట్. కళ్ళు కనిపించట్లేదా నీకు? గుడ్డూడివా నువ్వు? ఈ ఆఫీసులో నిలబడ్డానికి కూడా నీకు అర్హత లేదు. కానీ నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఇదేదో నీ బాబుగాడి ఆఫీస్ అన్నట్లు. ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఏంటో ఈ పనికి మాలిన వాళ్ళంతా. మహేష్ ఆకాష్ సాదాసీదా బట్టలు చూసి అతన్నొక ఆఫీస్ బాయ్ అనుకున్నాడు. ఆకాష్ని పైనుండి కింద వరకు చిరాగ్గా చూస్తూ బొకేని తన కాళ్లతో తొక్కేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆకాష్ అవమానంతో ఆ బొకే వంక చూసి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. జరుగుతున్నదంతా ఐశ్వర్య తన క్యాబిన్ గ్లాస్ డోర్లో నుండి చూస్తుంది. కళ్ల నిండా నీళ్లతో ఆకాష్నే చూస్తూ ఉంటుంది ఐశ్వర్య. మహేష్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మహేష్ అలా వెళ్లగానే అక్కడికొచ్చిన ఐశ్వర్యను చూసిన ఆకాష్ ఒక్క క్షణం పాటు జరిగిందంతా మర్చిపోయాడు. ఐశ్వర్యను చూస్తూ తనలో తాను అనుకున్నాడు, నువ్వెంత ప్రేమిస్తున్నావు ఐశ్వర్య నన్ను. అందుకే కదా వాడు నన్ను అలా అన్నందుకు నీ కళ్ళలోంచి నీళ్ళొచ్చాయి. నువ్వేం బాధపడక ఐశ్వర్య, అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు అలా చూస్తూ ఉండు. మనసులో ఆనందపడుతూ ఐశ్వర్య క్యాబిన్లోకి వెళ్లాడు ఆకాష్. ఐశ్వర్య దగ్గరకు వెళ్లి తన కన్నీళ్లను తుడుస్తూ, వదిలే ఐశ్వర్య, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగినా అది నాకే కదా జరిగింది. అయిందేదో అయిపోయింది కదా. పో అవతలికి ముందు, పో అవతలికి ముందు, పో అవతలికి ముందు. నా జీవితంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? నరకం చేసేసావు నా జీవితాన్ని. నా భర్తవి కాదు నువ్వు. నేను చేసిన పాపాలకి శిక్షవి నువ్వు. అసలు నీకేం కావాలి? మా నాన్న నీతో బలవంతంగా నా పెళ్లి చేసేశారు. ఆ తప్పు మూలంగా నేను ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను. నీకు అర్థం కావట్లేదా? ఈ రోజుకి నిన్ను నా భర్తగా చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది. ఈరోజు డ్రైవర్ రాలేదు, అందుకే నేను నిన్ను రమ్మన్నాను. కానీ నాకేం తెలుసు నా భర్త ఇంత సిగ్గులేనివాడని. ఈరోజు నీ మూలంగా ఎప్పటి నుంచో ఉన్న మా క్లయింట్ మిస్టర్ మహేష్ అంత కోపం తెచ్చుకున్నాడు. వెళ్ళిపోవచ్చు కదా. నేనెక్కడికెళ్ళినా నీ మూలంగా నాకు అవమానమే. ఎందుకు పనికిరాని ఒక దిష్టి బొమ్మవి మాత్రమే నువ్వు. దిష్టి బొమ్మవి మాత్రమే అని ఏడుస్తూ ఐశ్వర్య క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆకాష్ తన వెనకే వెళ్ళాడు. కాని మహేష్ బయటే ఐశ్వర్య కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆకాష్ చూస్తుండగానే ఐశ్వర్య తన క్లయింట్ మహేష్ కార్లో బిజినెస్ మీటింగ్ కోసమని వెళ్ళిపోయింది. అది చూసి ఆకాష్ విరక్తితో తన పాత డబ్బా బైక్ తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఆకాష్ లైట్గా డ్రింక్ తీసుకున్నాడు.
ఐశ్వర్య, నాకు తెలుసు నీ తప్పేం లేదని. తప్పంతా నా తలరాతది. నాకు నమ్మకం ఉంది నువ్వు ఏదో ఒక రోజు పరిస్థితిని అర్థం చేసుకుంటావని. ఐశ్వర్య, ఈ ప్రపంచంలోని సంతోషాలన్నీ నీ ముందుంచుతాను నేను. ఒకరోజు ఖచ్చితంగా చూస్తుండు. చాలా రాత్రి అయిపోయింది. బాధలో ఉన్నాడు ఆకాష్. సడన్ గా ఆకాష్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసి చూడగా అది ఐశ్వర్య వాళ్ళమ్మ పద్మావతి చేసిన కాల్. ఫోన్ ఎత్తగానే అవతల నుండి, ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? నీకు తెలుసా అసలు నీ మూలంగా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు అంతా పోయింది. ఎప్పటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నానో తెలుసా? ఎక్కడున్నావు నువ్వు అసలు? నేను ఐశ్వర్యను పిక్ చేసుకోవడానికి వెళ్ళాను, కానీ తను... ఐశ్వర్యకు ఫోన్ ఇవ్వు. తను ఫోన్ కూడా కలవట్లేదు చాలాసేపటి నుంచి. ఆ మాటలు విన్న ఆకాష్కి ఒక్కసారిగా మత్తంతా దిగిపోయింది. ఆకాష్ భయపడుతూ ఇలా అన్నాడు, ఐశ్వర్య నాతో లేదు. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా తనని పిక్ చేసుకోవడానికి వెళ్ళానని. అవును, నేనే వెళ్ళాను, కానీ తను క్లయింట్తో వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే పద్మావతి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఏంటి? నీకేమైనా మతిపోయిందా? ఇంత రాత్రైంది, తను క్లయింట్తో వెళ్ళటం ఏంటి? ఖచ్చితంగా నువ్వే తన్ని ఏదో చేసుంటావు, అందుకే తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు మంచి అల్లుడివి ఎలాగూ కాలేదు, కనీసం మంచి భర్తగానైనా ఉండొచ్చు కదా. వెళ్ళి తను ఎక్కడుందో వెతుకు. చెప్తున్నా, గంటలో ఐశ్వర్య ఎలాగైనా నా ముందుండాలి. ఆంటీ, అలా చెప్పి పద్మావతి ఫోన్ కట్ చేసింది. ఆంటీ, ఆకాష్ ఐశ్వర్య నంబర్ ట్రై చేశాడు, కానీ అది కలవట్లేదు. పాపం ఆకాష్కి ఐశ్వర్య గురించి భయం మొదలైంది. మహేష్కి ఆకాష్ గురించి తెలియదు, కానీ మహేష్ గురించి మాత్రం ఐశ్వర్య మాట్లాడడం ఆకాష్ చాలాసార్లు విన్నాడు. మహేష్ ఐశ్వర్య వాళ్ల కంపెనీకి చాలా పాత క్లయింట్. అంతేకాదు, తనకొక నైట్ క్లబ్ కూడా ఉంది. ఆకాష్ వాళ్ళ క్లబ్ దగ్గరకు వెళ్లి బైక్ ఆపి లోపలికెళ్లాడు. లోపలంతా గోలగోలగా ఉంది. అందరూ డ్రింక్ చేసి డాన్స్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ వెయిటర్, మహేష్ ఎక్కడున్నారో తెలుసా? మహేష్ అదిగో అక్కడున్నాడు. Are you okay? నో, ఐమ్ ఫైన్. Are you sure? యా, లైట్గా హెడేక్గా ఉంది. పర్లేదు, ఇలా రా ఒకసారి. ఓకే, అంత ఓకే కదా? ఐశ్వర్య, నువ్విక్కడ? నీకెంత ధైర్యం ఇక్కడ రావడానికి? గెట్ అవుట్! మిస్టర్ మహేష్, నేను ఐశ్వర్య భర్తని, అర్థమైందా? నేను తలుచుకుంటే ఇక్కడికిక్కడే నీ ప్రాణం తీసేయగలను, కానీ నా చేతికి ఆ పాపం అంటడం నాకు ఇష్టం లేదు. ఐశ్వర్య నేను చాలా నమ్మింది. ఇప్పుడు ఐశ్వర్యని సెట్ చేస్తుంది నేను ఏం చేయాలో. అలా వార్నింగ్ ఇచ్చి మైకోలో ఉన్న ఐశ్వర్యని తన చేతులతో ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. మహేష్ ఏమీ చేయలేక కోపంతో అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంటికి వెళ్లిన ఆకాష్ ఐశ్వర్యని తన చేతులతో బెడ్రూమ్కి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. తెల్లవారుగానే ఆకాష్ త్వరగా లేచాడు. ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేసుకుంటూ ఉండగా ఐశ్వర్య కళ్ళు తెరిచింది. ఆకాష్ని తన బెడ్ పక్కన చూడగానే ఐశ్వర్య అరవడం మొదలుపెట్టింది.
నీకెంత ధైర్యం ఉంటే నన్ను నీ బెడ్ మీద పడుకోబెడతావు? ఎలా వచ్చాను నేను ఇక్కడికి? ఆకాష్ ఐశ్వర్యను చూస్తూ ఉండిపోయాడు. ఆకాష్ ఏమనుకున్నాడంటే ఐశ్వర్య లేవగానే తనకు థ్యాంక్స్ చెప్తుందని. ఎందుకంటే తన ఐశ్వర్యను కాపాడాడు. కాని విచిత్రంగా రివర్స్లో తన మీదే అరవడం మొదలుపెట్టింది. నీకు తెలుసు కదా నా రూమ్ వేరేదని. అన్నీ తెలుసు కూడా నన్ను తీసుకొచ్చి నీ రూమ్లో నీ బెడ్ మీద పడుకోబెట్టడానికి నీకెంత ధైర్యం? ఎందుకు ఇలా చేసావు? ఐశ్వర్య, రాత్రి నువ్వు మత్తులో ఉన్నావు. నేను నిన్ను మహేష్ నుండి కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్న పరిస్థితుల్లో చూసి వదిలేసి రాలేకపోయాను. అప్పుడు ఐశ్వర్యకి రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది. మహేష్ తను తాగే డ్రింక్లో ఏదో మందు కలిపాడు. మత్తులోకి వెళుతుండగా అవకాశం తీసుకుని మిస్బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆకాష్ అక్కడికి రావడం వరకు గుర్తుంది. ఆ తర్వాత ఐశ్వర్య మైకంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఐశ్వర్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. తన మీద తనకే కోపం వచ్చింది. కాని మాట మార్చి ఇలా అంది. అవును, నాకు తెలుసు రాత్రి ఏం జరిగిందో. కాని జరిగిందన్న అవకాశంగా తీసుకుని నువ్వు నాకు దగ్గరవ్వాలని చూస్తే మాత్రం బావుండదు. నీ మైండ్లో అలాంటి ఆలోచనలేమైనా ఉంటే మాత్రం ఇప్పుడే అవన్నీ తీసేసాయి. సరిగ్గా అప్పుడే ఐశ్వర్య మొబైల్కు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో వచ్చిన మెసేజ్ చూసి ఐశ్వర్య ఒక్కసారిగా షాక్ అయింది. కంగారుగా ఈమెయిల్ చదువుతూ, ఇలా ఎలా జరుగుతుంది? ఈ ఆఫీసర్ ఇలా ఎలా నా డ్రీమ్ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వకుండా ఉంటాడు? సడన్ గా ఐశ్వర్య మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్పై ఉన్న నంబర్ చూస్తే అది ఐశ్వర్య వాళ్ల బాబాయ్ మయూకాంత్ నుండొచ్చిన కాల్. ఐశ్వర్య వాళ్ల కంపెనీలన్నింటికీ వాళ్ల బాబాయ్ మయూకాంత్ చూసుకుంటున్నాడు. ఐశ్వర్య ఫోన్ వంక ఎలా చూస్తుందంటే లిఫ్ట్ చేస్తే ఎలాంటి ప్రళయం వస్తుందో అన్నట్టు. చివరికి ఫోన్ లిఫ్ట్ చేసింది ఐశ్వర్య. ఐశ్వర్య, మన కంపెనీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నీ చేతిలో నుండి వెళ్ళిపోయినట్లే. అంతేకాదు, నువ్వు ఈ కంపెనీకి మన ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్లన్నింటికీ దూరంగా ఉండాల్సిందే. ఈ రోజు నుండి నీకు మన కంపెనీతో ఎటువంటి సంబంధం లేదు. ఆ మాటలు విన్న ఐశ్వర్య చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది. వాళ్ళ బాబాయ్ తీసుకున్న నిర్ణయానికి ఐశ్వర్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఐశ్వర్యం చూసి ఆకాష్ కంగారుగా, ఐశ్వర్య, ఫోన్ చేసింది ఎవరు? ఐశ్వర్య, ఐశ్వర్య. బాబాయ్ ఏమన్నారంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ నా చేతిలో నుండి వెనక్కి తీసుకుంటున్నారట. అంతేకాదు, ఇక నుంచి ఆ కంపెనీతో నాకు ఎలాంటి సంబంధం లేదట. ఆయన అలా ఎలా చేస్తారా ఐశ్వర్య? కేవలం ఒక్క ప్రాజెక్ట్ కోసం నేను కంపెనీ నుండి బయటికి పంపిస్తారా? అది కూడా అప్రూవల్ రాకపోతే అది నీ తప్పెలా అవుతుంది? నీ సింపతి నాకేం అవసరం లేదు. నేనే దీన్ని హ్యాండిల్ చేసుకోగలను. ఐశ్వర్య చూడు, ఇలాంటివన్నీ ఫోన్లో హ్యాండిల్ చేయకూడదు. మనం డైరెక్ట్గా అంకుల్ని కలిసి మాట్లాడదాం. నువ్వు నాతో రాముందు, ఇద్దరం కలిసి అంకుల్తో మాట్లాడదాం. ఐశ్వర్య ఒక క్షణం ఆకాష్ వంక చూసి ఏదో ఆలోచించి ఇలా అంది. థ్యాంక్యూ, పద. ఆకాష్ ఐశ్వర్యం తీసుకుని వాళ్ల కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ ఐశ్వర్య వాళ్ల బాబాయ్ మయూకాంత్ ఆఫీసులో ఉన్నారు. మయూకాంత్ ఐశ్వర్యను అక్కడ చూడగానే ఇలా అన్నాడు. రా ఐశ్వర్య, కూర్చో. ఐశ్వర్య, ఈ పని చేయడం నీ వల్ల కావట్లేదు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ని పవన్కి అప్పగించాను. ఇక ఈ పని తనే చూసుకుంటాడు. నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. కానీ బాబాయ్, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ కదా. అసలు నేనేం మిస్ చేశానని మనకు అప్రూవల్ రాలేదు? నాకు అర్థం కావట్లేదు. నేను మీకు మాట ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అప్రూవల్ తెచ్చి తీరుతాను. ఈ ప్రాజెక్టు పవన్కిచ్చే ముందు చివరిసారిగా నాకొక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. సరే, కానీ ఈ పని ఈరోజే జరిగి తీరాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య మయూకాంత్ కండిషన్ ఒప్పుకొని ఆకాష్తో కలిసి బయటకొచ్చింది. ఆకాష్, ఐశ్వర్య ప్రాజెక్ట్ అప్రూవల్ ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి మున్సిపల్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఐశ్వర్య కజిన్ పవన్ని ఆఫీసు నుంచి బయటకు రావడం చూసి షాక్ అయింది. ఐశ్వర్యం చూసి వెటకారంగా నవ్వుతూ వాళ్ళ దగ్గరకొచ్చి ఇలా అన్నాడు. ఏంటి ఐశ్వర్య, అప్రూవల్ కోసం వచ్చారా? అది జరగదు. నేను ఆల్రెడీ ఆఫీసును కొనేశాను. ఐశ్వర్య అతని వంక కోపంగా చూస్తూ ఆకాష్తో కలిసి ఆఫీసు లోపలికి వెళ్ళింది.
మిస్టర్ రాహుల్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి ఐశ్వర్య మేడం, ఇలా వచ్చారేంటి? మా న్యూ ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే మీకు సబ్మిట్ చేశాం కదా. సరే సరే, కూర్చుని మాట్లాడుకుందాం, కోపం తెచ్చుకోకండి. నేనిక్కడ కూర్చోడానికి రాలేదు. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా మాకు అప్రూవల్ రాలేదు. మీరలా ఎందుకు చేశారో నేను తెలుసుకోవచ్చా? ఎందుకంటే నేనే మీకు అప్రూవల్ ఇవ్వద్దని చెప్పాను. రమ్య, నువ్విక్కడ? అవును, నేను ఇక్కడే వర్క్ చేస్తాను. నువ్వెవరితో అయితే మాట్లాడుతున్నావో ఆ ఆఫీసర్ ఎవరో కాదు, నా భర్త. నీ ప్రాజెక్ట్కి అప్రూవల్ కావాలని నాకు తెలిసింది, సో నేనే నీకు అప్రూవల్ ఇవ్వద్దని చెప్పాను. ఇప్పుడు అర్థమైందా నీకు నా భర్త ఏ పొజిషన్లో ఉన్నాడో? కావాలంటే నీకు అప్రూవల్ ఇవ్వగలడు, లేదా క్యాన్సిల్ కూడా చేయగలడు. హ, నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, వెళ్ళి వేరే చోట పని చేయించుకో. రమ్య, జరిగిందంతా నా పొరపాటు వల్ల జరిగిపోయింది. నాకు తెలీదు. ప్లీజ్ అవన్నీ మర్చిపో రమ్య. అయినా అవన్నీ గుర్తు. ఐశ్వర్య, ఆ మాటల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా పెళ్లి జరిగినప్పుడు ముందు నీ దగ్గరికే వచ్చాను. అప్పుడు నువ్వు అమాయకుడైన నా భర్తని అవమానించావు. అది నాకిప్పటికీ గుర్తుంది. రమ్య, అది నా తెలియనితనం. ఆ రోజు జరిగిన దానికి నేను ఇప్పటికీ సిగ్గుపడుతున్నాను, చాలా సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడ్డం వల్ల ఏం ఉపయోగం లేదు. నువ్విప్పుడు సిగ్గుపడుతున్నావు, నేను ఆ రోజు సిగ్గుపడ్డాను. అవమానానికి అవమానమే ఒక సమాధానం. అంటే ఇతనేనా నీ హస్బెండ్? హ, అతను నా హస్బెండ్. ఎవరి దగ్గరికైతే మీరు అప్రూవల్ కోసం వచ్చారో, హ, ఇలాంటి అసమర్థుడు నీకు భర్తగా ఎలా వచ్చాడు? హ, విన్నాను, ఇల్లరికమల్లుడంట కదా. రమ్య, నువ్వు తప్పు చేస్తున్నావు. ఎలాంటి తప్పు? నేను ఇప్పటి వరకు మాట్లాడటమే మొదలు పెట్టలేదు. అలా అనిపిస్తుందా నీకు? సరే అయితే నీ భర్తకు చెప్పు, ఈ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ పేరు పేరున దండం పెట్టి అప్రూవల్ అడుక్కోమని. అప్పుడు అప్రూవల్ దొరుకుతుంది. రమ్య, బయటకు వెళ్ళే దారి అది. అవుట్. సార్ సార్, ప్లీజ్ సార్, సార్ ఏదో ఒకటి చేయండి. సిస్టర్, మీరు చెప్పండి ప్లీజ్. మీరు అడిగింది ఏదైనా చేస్తాను నేను. మీరు చెప్పండి, నేను చేస్తాను ఏదైనా. అప్రూవల్ ఇవ్వండి ప్లీజ్. అయ్యో, పని అయినట్లేదే. సో సాడ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నువ్వు నాకు ఇచ్చేయాల్సిందే. నువ్విప్పుడు మా నాన్న దృష్టిలో ఎందుకు పనికిరాని దానివి, అవునా? నువ్వుకి కంపెనీ కూడా వదిలేయాల్సి వస్తుంది. నువ్వేం టెన్షన్ పడక ఐశ్వర్య, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు జస్ట్ నీ పనికిరాని మొగుడుతో ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేసుకో. ఇంతకీ నీ మొగుడెక్కడున్నాడు? నీతో పాటు బయటికి రాలేదా? సార్, మీరు ఏం చెప్తే అది చేస్తాను. నిజంగా ఇతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. చూడు ఎలా బ్రతిమలాడుతున్నాడో మా ఇద్దరిని. అసలు ఎక్కడి నుంచి వెతికి పట్టుకొచ్చావు తనని? నాకెందుకు, ఇదిగో నీ ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం సైన్ పెట్టడం అయిపోయింది. కానీ అదెలా జరుగుతుంది? నేను నీ భర్తకి డబ్బులు ఇచ్చాను ఆల్రెడీ. అయితే నీ డబ్బులు నీకు వాపస్ వస్తాయి. నువ్వురా. నా కోరిక కేవలం బదులు తీర్చుకోవడమే, అది జరిగిపోయింది. ఐశ్వర్య, నేను చెప్పేది విను. ఐశ్వర్య, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎవరిని అడిగేలా చేశావు? ఏమనిపిస్తుంది అసలు నీకు? అంతలా నీ పరువు అంతలా తీశాక నేను ఈ ప్రాజెక్ట్ ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? అంత దిగజారిపోయాను అనుకున్నావా? ముందిక్కడి నుంచి పద. ఐశ్వర్య, ఏమనుకుంటున్నావు అసలు? ఇలా చేస్తే ఐశ్వర్యకి అన్నీ తిరిగి వస్తాయనుకుంటున్నావా? నేను తనని వదలను. తను నా వైఫ్. నువ్వే కాదు, నేనుండగా ఐశ్వర్య కాలిగోటిని కూడా ఎవరు తాకలేరు. చూద్దాంలే, నువ్వెన్నాళ్ళు ఐశ్వర్యకి తోడుగా ఉంటావో. మీ ఇద్దరూ ఎలా కలిసి ఉంటారో నేను కూడా చూస్తాను. ట్రై చేసుకో, చూసుకుందాం. అలా చెప్పి ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
హలో. అమ్మా ఐశ్వర్య, ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఇంట్లో పార్టీ అరేంజ్ చేశాం. ఆకాష్తో కలిసి వచ్చేసేయ్, ఓకే? సరే బాబాయ్, థ్యాంక్ యూ. మేమిద్దరం వస్తాం. బాయ్. సాయంత్రం అయింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ పార్టీకి వచ్చేశారు. ఐశ్వర్య ఆకాష్లను చూసి పవన్ ఇంకా మీరా మనసులోనే తిట్టుకోవడం మొదలుపెట్టారు. నేను ఆకాష్కి ఒక పని అప్పగించాను, కానీ అది కూడా కంప్లీట్ చేయలేదు. ఈ మధ్య తను చాలా ఎక్కువ చేస్తున్నాడు. వీడి కోసం నేను వేరే ప్లాన్ చేశానులే. ఇద్దరూ చూసావా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ చీ కొట్టాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. జస్ట్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తే చాలు. అలా చెప్తూ తన చేతిలోని మందు గ్లాస్ తీసుకుని ఆకాష్ వైపు నడిచాడు. తనకి కొంచెం దూరంలో నుంచుని అందరికీ వినిపించేలా, ఏ ఆకాష్, ఈ సూట్ ఎక్కడి నుంచి తెచ్చావు? చూస్తుంటే ఈ బికారి తన వైఫ్ డబ్బులతో కొన్నట్టున్నాడే. లేకపోతే నీలాంటి వాడికి ఇంత కాస్ట్లీ సూట్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆకాష్ని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు. అది సరిపోదన్నట్టు మీరా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని వాళ్ల దగ్గరకొచ్చి, అయ్యో బావగారు, మీరు పవన్ అన్న మాటలు అస్సలు పట్టించుకోవద్దు. ఏం పవన్, అసలు బావగారు ఇంట్లో ఉంటే నీకేంటి ప్రాబ్లం? ఇల్లరికం వచ్చిన అల్లుడు తన అత్తగారికి సేవలు చేస్తే తప్పేంటి? అంతేకాదు, తను తన వైఫ్ దగ్గర డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకుంటే నీకేంటి ప్రాబ్లం? అందులో తప్పేముంది? ఓహ్ సారీ సారీ సారీ. సరే మీరా, నీకేమనిపిస్తుంది? ఐశ్వర్య ఆకాష్ని లవ్ చేస్తుందంటావా? ఏ కనిపించట్లేదా? ఒకసారి అటు చూడు. తన భర్తను వదిలేసి వేరే వాళ్ళతో ఐశ్వర్య ఎలా ఎంజాయ్ చేస్తుందో. అదైతే నిజమే. వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఎటువంటి రిలేషన్ ఉన్నట్టు లేదు. మరి వదిలేయండి బావగారు, మాతో పాటు ఎంజాయ్ చేయండి. అలా అంటూ మీరా వైన్ గ్లాస్ని ఆకాష్ చేతికివ్వబోయింది. ఆకాష్ వద్దని చెప్తూ, లేదు మీరా, నాకు అలవాట్లేదు. చాలే ఆకాష్, ఇంత పెద్ద పార్టీలో బిల్డప్ ఎందుకులే? ఇది మన పరువుకు సంబంధించిన విషయం. తాగండి బాబు గారు, డ్రింక్ చేయడానికి అంత సిగ్గేంటి? వద్దంటుండగానే ఆకాష్తో గ్లాసులో డ్రింక్ మొత్తం తాగించేశాడు పవన్. పవన్ ఆ గ్లాస్ తీయగానే మీరా తన చేతిలోని గ్లాస్ని ఆకాష్ నోటికందించి ఇలా చెప్పింది, అరే, నేను తాగిస్తే తాగరా మరి బావగారు? కానివ్వండి, కొంచెం కూడా తాగేయండి. ఆకాష్ వద్దంటూనే ఉన్నాడు, కానీ తన మాట ఎవరూ వినిపించుకోలేదు. కొద్దిసేపటికి ఆకాష్కి తన మీద తనకే కంట్రోల్ పోవడం స్టార్ట్ అయింది. అలా మత్తులోకి జారిపోయాడు. తర్వాత పవన్, మీరా ఆకాష్ని అవమానించడం మొదలుపెట్టారు. మరోవైపు మయూకాంత్ వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు పవన్ ఇలా మాట్లాడుతూ, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇతనే మా ఎల్లరికపు అల్లుడు మిస్టర్ ఆకాష్. ఇతని వెనక చాలా పెద్ద కథే ఉంది. తను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అతని ఇంటి పేరేంటి, ఈరోజు మనం అన్నీ తెలుసుకోబోతున్నాం. ఏం బావగారు, చెప్పండి. ఆకాష్ మత్తులో తూలుతూ ఇలా అన్నాడు, మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వినండి. పనికి మాలిన బామ్మరిది, ముందు నీతో మొదలు పెడతాను. నువ్వు నంబర్ 1 వేస్ట్ ఫెలో. అంతేకాదు ఒక చీటర్ కూడా. కన్స్ట్రక్షన్ కంపెనీ మొత్తాన్ని నీ చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నావు కదా. అందుకే నువ్వు ఐశ్వర్యాని దారి నుంచి తప్పించాలని చూసావు కదా. అంతేకాక నన్ను ఐశ్వర్యాని విడదీయాలనుకుంటున్నావు కదా. ఆకాష్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంకా నా మాటలు పూర్తి కాలేదు పవన్. అవును, నువ్వు బిజినెస్ ని గుప్పెట్లో పెట్టుకోవాలని తెగ ట్రై చేస్తున్నావు. అప్రూవల్ నువ్వు తీసుకొని బిల్డప్ ఇద్దామనుకున్నావా? ఆకాష్, ఏం జరుగుతోంది ఇక్కడ? అయ్యో అంకుల్, అంకుల్ మీ గురించి అయితే ఏం చెప్పగలను. చెప్పాలంటే మీరు ఐశ్వర్యను మోసం చేస్తున్నారు. మనసులో మీకు వీడే గెలవాలని ఉంది. అందుకే ప్రతిసారి ఐశ్వర్యకు వ్యతిరేకంగా వీడికి సపోర్ట్ చేస్తున్నారు. ఆకాష్, ఈయన మా నాన్నగారు. మీరా వీరా నాకు తెలుసు. వీరిద్దరూ ఐశ్వర్య వెనక ఎన్ని గోతులు తీస్తున్నారు. చివరికి వీరిద్దరూ తన బాబాయ్ పిల్లలు.
వీరిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత కోపం ఉంటుందో నాకు తెలుసు. కానీ విషయం ఐశ్వర్యకి సంబంధించినదైతే మీరిద్దరూ ఒకటవుతారు. నాకు తెలుసు. నన్ను చెడుగా చూపించడానికి మీరు నాతో డ్రింక్ తాగించారు. కానీ నేను ఇక్కడ ఐశ్వర్య కోసం స్ట్రాంగ్గా నిలబడ్డాను. నేనుండగా తనకేమీ కానివ్వను. అలా చెప్తూ ఉండగా ఆకాష్ కళ్ళు మూతలు పడుతున్నాయి. ఏదో ఆలోచిస్తూ, నిజం చెప్పాలంటే ఐశ్వర్య ఇంట్లో బిజినెస్లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. తను ఒంటరిది. తను అందరి కోసం చేస్తుంది. కానీ మీరు తన గురించి అస్సలు ఆలోచించరు. అవునా? చాలా ఎక్కువగా మాట్లాడేశావు మా గురించి. ఇంకా మాట్లాడింది చాలు గాని పోయి ఇక్కడి నుంచి. నువ్వు ఐశ్వర్యకి పనివాడిగా కూడా పనికిరావు. ఇక ఎప్పటికీ నీ గతింతే. ఐశ్వర్య కిందపడి ఉన్న ఆకాష్ని నెమ్మదిగా పైకి లేపింది. ఆకాష్ ఇంకా మత్తులో తూలుతూనే ఏదో అనబోతుంటే ఐశ్వర్య తనకి సర్ది చెప్తూ వాళ్లతో, ఈ రోజైతే మీరు మంచి మర్యాద లాంటి హద్దులన్నీ దాటేశారు. ఎవరినైనా కించపరచటానికి మీరు ఎంతకైనా దిగజారుతారనే విషయం నాకు ఈ రోజు బాగా అర్థమైంది. కానీ నేను చెప్పే ఒక్క విషయం పొళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. ఆకాష్ని ఏదైనా అనే ముందు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, తను నా హస్బెండ్. మీరు ఎన్నాళ్ళు ఎంత ట్రై చేసినా ఈ నిజాన్ని మాత్రం మార్చలేరు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇక ముందు మీలో ఎవరైనా సరే ఆకాష్తో తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేస్తే నాకన్నా చెడ్డవాళ్ళెవ్వరూ ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్య మాటలు విన్న పవన్, మీరాలు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. ఐశ్వర్య ఆకాష్ని సపోర్ట్ చేస్తుందని వాళ్ళిద్దరూ అస్సలు ఊహించలేదు. పద్మావతి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆవిడ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, ఏంటి, ఏం డ్రామా జరుగుతుంది అసలు? ఈ దద్దమ్మ మన వంశం పరువు తీయడానికి వచ్చాడంటే ఇప్పుడు ఐశ్వర్య కూడా ఈ దద్దమ్మతోనే ఉండాలనుకుంటోంది. ఇప్పుడు చేయగలిగేదేముంది? వాళ్ళ డాడీ బలవంతంగా వాడిని మా మడికి తగిలించాడు. చేయగలం. మనం వీళ్ళిద్దరి బంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయగలం. ఎలా? పవన్ పద్మావతి దగ్గరగా వచ్చి ఆమె చెవిలో ఏదో సీక్రెట్గా చెప్పాడు. అది విన్న ఆవిడ మొహంలో సంతోషం కనిపించింది. అప్పుడు ఆవిడ అంది, నైస్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఐశ్వర్యకు మాత్రం ఏం కాకూడదు. మీరు దాని గురించి భయపడకండి. ఐశ్వర్యకి ఏమీ కాదు. అక్కడ ఐశ్వర్య మత్తులో ఉన్న ఆకాష్ని ఇంటికి తీసుకొచ్చింది. ఆకాష్ని జాగ్రత్తగా బెడ్ పైన పడుకోబెట్టింది. కాని ఆకాష్ ఐశ్వర్య చేతిని పట్టుకునే ఉన్నాడు. వెళ్ళిపోతున్న ఐశ్వర్య చేతిని ఒక్కసారిగా లాగాడు ఆకాష్. దాంతో ఐశ్వర్య కంట్రోల్ తప్పి ఆకాష్ మీద పడింది. ఐశ్వర్య, ఐఎమ్ వెరీ సారీ. పార్టీలో అలా చేయకుండా ఉండాల్సిందే. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐశ్వర్య. వీళ్ళు మనల్ని వేరు చేయాలని చూస్తున్నారు ఐశ్వర్య. నువ్వు చూస్తూ ఉండు. వాళ్ళు అనుకున్నది ఏది జరగనివ్వను. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను ఐశ్వర్య. అది విన్న ఐశ్వర్య మొహంలో చిన్న చిరునవ్వు వచ్చింది. అక్కడ ఏదైతే జరిగిందో అదంతా పవన్, మీరాల వల్ల జరిగిందని ఐశ్వర్యకు అర్థమైంది. ఐశ్వర్యకు సంతోషంగా అనిపించింది. ఆకాష్ ఏదైతే మాట్లాడాడో అదంతా నిజమే. ఆకాష్ మాట్లాడింది అది కొన్నేళ్ల నుండి ఐశ్వర్య మనసులో ఉన్నదే. ఐశ్వర్య నిద్ర లేచేసరికి కాఫీ కప్పుతో ఆకాష్ ఎదురుగా నిలబడున్నాడు. తను ఐశ్వర్యతో, గుడ్ మార్నింగ్. ఐఎమ్ సో సారీ నిన్న పార్టీలో జరిగిన దానికి. ఎంత పెద్ద ప్రాబ్లం అయింది. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఐశ్వర్య ఆకాష్ వైపు విచిత్రంగా చూసి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి బాత్రూం వైపు వెళ్ళింది. ఐశ్వర్య, అప్పుడే ఆకాష్కి శ్రీనివాస్ నుండి ఫోన్ వచ్చింది.
మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? నేను చెప్పేది వినండి ఆకాష్, మనం ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. నేను మీకెన్నిసార్లు చెప్పాను నా వెనక పడటం మానేయమని. ఇక నాకు ఫోన్ కూడా చెయ్యొద్దు. నేనొక శ్రీమంతుడని ఇక్కడ ఎవ్వరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. అది సీక్రెట్గానే ఉండాలి. అని చెప్పి ఆకాష్ ఫోన్ కట్ చేసి కిచెన్ వైపు వెళ్ళాడు. కొంచెం సేపటికి ఐశ్వర్య తిరిగి బెడ్రూమ్కొచ్చింది. అప్పుడు బెడ్పై తనకేదో దొరికింది. అది చూసి తను కొద్దిగా తడబడింది. కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఐశ్వర్య ఆకాష్ దగ్గరకొచ్చింది. ఆకాష్ కోపంగా ఉన్న ఐశ్వర్యను చూసి కొంచెం షాక్ అయ్యి ఇలా అన్నాడు. ఏమైంది ఐశ్వర్య? సమాధానంగా ఐశ్వర్య బెడ్ మీద తనకు దొరికిన పేపర్ని టేబుల్పై పెట్టింది. దానిమీద సారీ అని రాసుంది. అదేంటంటే ఐమ్ రియలీ సారీ. ఐశ్వర్య, ఇట్స్ ఓకే, నేను ఆఫీస్కెళ్ళాలి. ఇక సారీలు చెప్పడం ఆపు. కనీసం కాఫీ దగ్గర వెళ్ళొచ్చు కదా. నా దగ్గర అంత టైం లేదు, నువ్వు తాగు, నేను రెడీ అయ్యి వస్తాను. ఆఫీస్కెళ్తున్న ఐశ్వర్యకి సన్ గ్లాసెస్ ఇచ్చి ఆకాష్ ఇలా అన్నాడు. నీ గ్లాసెస్ ఐశ్వర్య, నువ్వు మర్చిపోయి వచ్చావు. పెట్టుకో, లేకపోతే నీకు తలనొప్పి వస్తుంది. ఐశ్వర్య చిరునవ్వు నవ్వి వాటిని తీసుకుంది. ఆఫీస్కు వెళ్ళడానికి కార్ దగ్గరకెళ్ళింది. ఆకాష్ తన బైక్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఐశ్వర్య వెనక నుండి కారు హార్న్ కొట్టింది. ఆకాష్ దగ్గరికి వెళ్ళి తనతో, ఈరోజు నేను నీ బైక్ మీద రావచ్చా? ట్రాఫిక్తో చాలా ప్రాబ్లం అవుతుంది. ఆకాష్ వెంటనే బైక్ సీట్ క్లీన్ చేసి ఐశ్వర్యని కూర్చోమన్నాడు. ఐశ్వర్య బైక్ మీద కూర్చుని ఆకాష్ భుజాల మీద చేతులు వేయగానే ఆకాష్కెంతో సంతోషంగా అనిపించింది. ఒక స్మైల్ ఇచ్చి ఆకాష్ బైక్ స్టార్ట్ చేశాడు. ఆకాష్ ఆగు ఆగు ఆగు. ఏమైంది ఐశ్వర్య? మమ్మీ ఫోన్ చేస్తుంది. హలో ఐశ్వర్య, ఐశ్వర్య, మీ డాడీకి యాక్సిడెంట్ అయింది. అమ్మా, నువ్వు త్వరగా సిటీ హాస్పిటల్కి వచ్చాయి. ఏమైంది ఐశ్వర్య? ముందు సిటీ హాస్పిటల్కి పద, డాడీకి యాక్సిడెంట్ అయిందట, పద. పరుగు పరుగున వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ పద్మావతి టెన్షన్తో బయట వెయిట్ చేస్తూ ఉంది. మమ్మీ, ఐశ్వర్య, మమ్మీ కూల్. మీ డాడీ. అరే, అయ్యో, మీ డాడీ. మమ్మీ కూల్ కూల్ మమ్మీ, డాడీకి ఏం కాదు. ఏం చేయాలో అంతా అర్థం బానే కావట్లేదు ఉంటుంది. నాకు. మేము వచ్చాం మమ్మీ, కదా. ఊరుకో. డాక్టర్, డాక్టర్, ఏమైంది? అంతా ఓకే కదా? నిజం చెప్పాలంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగింది, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు. అంకుల్కి ఏం కాదు కదా? లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మమ్మీ మేము ఊరుకో చూసుకుంటాం మమ్మీ. ఆంటీ. డాడీకి ఏం కాదు, మీరేం భయపడకండి. అంత బానే ఉంటుంది. మీరు మీరు కూర్చోండి. రా మమ్మీ, కూర్చో కూర్చో. అంత సర్దుకుంటుంది మమ్మీ. ఆకాష్, ఐశ్వర్య ఇంకా పద్మావతి అందరూ టెన్షన్తో వెయిట్ చేస్తూ ఉన్నారు. సాయంత్రం అయింది. అందరూ అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు. ఐశ్వర్య పరిస్థితి ఎలా ఉందంటే ఆకాష్ వైపు చూడను కూడా చూడట్లేదు. కొంచెం ఆలోచించి ఆకాష్ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. ఐశ్వర్య, నువ్వు ఆంటీని తీసుకొని ఇంటికి వెళ్తే బెటర్. ఇక్కడ ఏదైనా అవసరమైతే నేను వెంటనే కాల్ చేస్తాను కదా. ఆకాష్, డాడీని అలా ఒంటరిగా వదిలేసి నేనెలా వెళ్ళగలను? ఐశ్వర్య, నన్ను నమ్మ ఐశ్వర్య, ఇక్కడంతా నేను చూసుకుంటాను. ఆకాష్ ఎంతో రిక్వెస్ట్ చేశాక ఐశ్వర్య ఒప్పుకుంది. తను పద్మావతిని తీసుకుని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది. ప్లీజ్ తీసుకెళ్ళు. పద మమ్మీ, ఇంటికి వెళ్దాం. ఏం కాదులే. జాగ్రత్త. ఐశ్వర్య వాళ్ళ నాన్న యాక్సిడెంట్ గురించి ఆకాష్ కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే జీవితంలో తననెవరైనా నమ్మారు అంటే అది చంద్రకాంత్ మాత్రమే. ఆకాష్కి ఆయనంటే చాలా అభిమానం. ఆకాష్ అలా ఎదురుచూస్తూ ఉండగా అప్పుడే డాక్టర్ బయటకొచ్చి, మిస్టర్ చంద్రకాంత్ కండిషన్ ఏం బాలేదు.
ఆపరేషన్ చేయాల్సిందే. అదేంటి కండిషన్ బానే ఉందన్నారు, మళ్ళీ సడన్ గా ఏమైంది? ఇప్పుడు నేనేం చెప్పలేను. ఆయనకి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే, లేదంటే పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. అలా అయితే దేనికోసం వెయిట్ చేస్తున్నారు? త్వరగా ఆపరేషన్ మొదలు పెట్టండి. ముందెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయండి. త్వరగా వెళ్ళి 25 లక్షలు కట్టేస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. 25 లక్షలని వినగానే ఆకాష్ మైండ్ పనిచేయడం మానేసింది. వెంటనే ఐశ్వర్య కాల్ చేద్దామని మొబైల్ బయటికి తీశాడు. కానీ అంతలో అక్కడికొచ్చాడు శ్రీనివాస్. ఆకాష్ని చూసి పలకరింపుగా నవ్వాడు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఐశ్వర్యం డబ్బులు అడిగితే అంత ఈజీగా అరేంజ్ చేయగలదు అనుకుంటున్నావా? కానీ ఒక మాట చెప్పండి సార్, ఈ యాక్సిడెంట్ మామూలుగా జరిగిందా లేక ఎవరైనా చేయించారా? అది విన్న ఆకాష్కి నోట మాట రాలేదు. ఎదురుగా నిలుచున్న శ్రీనివాస్ చెప్పేది నిజమా కాదా అన్న అనుమానం వచ్చింది. శ్రీనివాస్ మొహం మీద చిరునవ్వు ఇంకా అలాగే ఉంది. ఒక్కసారిగా ఆకాష్ మొహం కోపంతో ఎర్రబడగా శ్రీనివాస్తో ఇలా అన్నాడు. మీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేస్తారు? రాజశేఖర్ వర్మ గారి ధైర్యం మీకు ఇంకా పూర్తిగా తెలీదు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇది చిన్న యాక్సిడెంట్ మాత్రమే. మీరు చాలా తప్పు చేశారు. మీరు దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు దీనికోసం 25 లక్షలు కదా కావాల్సింది. నేను ఇప్పుడు ఆ అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ మీరు మిత్రా గ్రూప్కి రావాల్సి ఉంటుంది. మీ కంపెనీకి 25 లక్షలు అనేది పూచిక పుల్లతో సమానం. ఏమంటారు? ఆ డబ్బులు మీరు కట్టి తీరాల్సిందే. అంకుల్కి జరిగిన యాక్సిడెంట్ లెక్క నేను తర్వాత తెలుసుకుంటాను. కానీ నేను మీ మాట అస్సలు వినను. అరే, ఈ డబ్బులు నేను ఇవ్వకపోయినా మీకేం తేడా ఉండదు ఆకాష్, ఎందుకంటే ఐశ్వర్య మీతో ఉంది కాబట్టి. కానీ ఇంకోసారి ఆలోచించు. నువ్వు నా మాట వినకపోవడం వల్లే తన తండ్రికి యాక్సిడెంట్ అయిందని కనుక ఐశ్వర్యకు తెలిసిందా, ఇప్పుడిప్పుడే బలపడుతున్న మీ బంధం పూర్తిగా తెగిపోతుంది. నేను చెప్పేది మీకు అర్థమైందా? ఆకాష్ శ్రీనివాస్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. నిజానికి శ్రీనివాస్ చాలా తెలివిగా ట్రిక్ ప్లే చేశాడు. కానీ ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఆ విధంగా ఆలోచించలేదని ఆకాష్ పశ్చాత్తాపడ్డాడు. అరే ఇంకో విషయం, నువ్వు అవునా అని చెప్పకపోతే మీ నాన్నగారి గురించి నీకు బాగా తెలుసు. ఇంకా ఇది ఇక్కడితో ఆగదు, అర్థమైందా? ఐశ్వర్య కూడా ఉంది. ఐశ్వర్య పేరు వినగానే ఆకాష్ ఒక్కసారిగా భయపడ్డాడు. శ్రీనివాస్ నాపి ఇలా అన్నాడు. సరే సరే, నువ్వు చెప్పే ప్రతిదానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఐశ్వర్యకి కానీ తన కుటుంబానికి కానీ ఏ హాని జరగకూడదు. ఇంకో మాట, నేను ఎవరనేది ఎవరికి తెలియకూడదు. అంతేకాదు, ఇదంతా నా వల్లే జరిగిందని కూడా ఎవ్వరికి తెలియకూడదు. ఆకాష్ చెప్పిన సమాధానం విని శ్రీనివాస్ నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆకాష్ ఎదురుగా ఐశ్వర్య రావడం గమనించాడు. ఆమె చేతిలో టిఫిన్ బాక్స్ ఉంది. ఆమెను చూడగానే శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరతను? అది వదిలే. ఇప్పుడు డాక్టర్ వచ్చి చెప్పాడు వెంటనే ఆపరేషన్ చేయాలి, 25 lakhs అవుతుంది అని. కానీ నువ్వేం టెన్షన్ పడదు, నేనేదో ఒకటి చేస్తాను. కానీ లేదు, ఏం లేదు, ఏదో ఒకటి చేసినా సరే ఇప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ అయితే జరగాలి. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నువ్వు దాని గురించి అస్సలు వరి అవ్వకు, నేనున్నాను కదా. ఓకే. అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసిన వెంటనే చంద్రకాంత్ ఆపరేషన్ మొదలైంది. కొంతసేపటికి డాక్టర్ బయటకొచ్చి చంద్రకాంత్ పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. డాక్టర్, డోంట్ వరీ, ఆపరేషన్ సక్సెస్ అయింది. అవునా? థ్యాంక్ యూ డాక్టర్. అప్పుడు ఐశ్వర్య ఆకాష్కి టిఫిన్ బాక్స్ ఇస్తూ, ఈ భోజనం నేను డాడీ కోసం తీసుకొచ్చాను. ఆయనకి బాగైతే నేను నా చేతులతో తినిపిద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు ఇది నీకివ్వాలనుకుంటున్నాను. నువ్విప్పుడు ఇది తినొచ్చు. ఆకాష్కి అప్పుడు నిజంగానే ఆకలేసింది. అతను బాక్స్ ఓపెన్ చేయగానే అందులో తనకిష్టమైన వంకాయ కూర ఉంది. ఆకాష్కి అదంటే చాలా ఇష్టం. కానీ అప్పుడు ఆకాష్కి ఐశ్వర్య మాటలు గుర్తొచ్చాయి. ఆ భోజనం ఆమె తండ్రి చంద్రకాంత్ కోసం తెచ్చిందని. కానీ చంద్రకాంత్కి వంకాయ కూర అంటే అస్సలు పడదు. ఆ విషయం ఐశ్వర్యకి బాగా తెలుసు. అంటే దానర్థం ఐశ్వర్య ఆకాష్ కోసమే ఆ భోజనం తయారు చేసి తెచ్చిందని. కానీ ఆ విషయం ఆకాష్కు తెలియకూడదనుకుంది. అలా ఆలోచిస్తున్న ఆకాష్ ముఖంలో చిరునవ్వు మెరిసింది. చంద్రకాంత్ని ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. ఐశ్వర్య వాళ్ల డాడీ దగ్గరే ఉంది. ఇంతలో ఆకాష్ భోజనం చేస్తూ ఉండగా అతని మొబైల్కి మీరా నుండి కాల్ వచ్చింది. ఫోన్ తీయగానే అవతల వైపు నుంచి మీరా గొంతు ఇలా వినిపించింది. ఆకాష్,
నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, ప్లీజ్ నన్ను రక్షించండి. మీరా ఏంటి కొత్త నాటకం? బావా, నేను మహేష్ వాళ్ళ క్లబ్ లో ఇరుక్కుపోయాను. ఇక్కడ రౌడీలు నన్ను ట్రాప్ చేశారు. నేను పవన్ కి కూడా కాల్ చేశాను, కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీరా అయ్యూ సీరియస్? మీరు త్వరగా రండి ప్లీజ్. అప్పుడు మీరా అరవటం వినిపించింది. అక్కడ రౌడీలు పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. మీరా ఏడుస్తున్న వాయిస్, రౌడీల నవ్వులు ఆకాష్కి క్లియర్గా వినిపించాయి. మీరా మాట్లాడుతూ ఉండగా అక్కడున్న రౌడీల్లో ఎవరో ఒకతను తన ఫోన్ విసిరేశాడు. ఆకాష్ గబగబా ఐశ్వర్య దగ్గరకు వెళ్లి తనతో, ఐశ్వర్య, ఐఎమ్ సో సారీ. నాకు ఒక అర్జెంట్ పని పడింది, నేను వెంటనే వెళ్ళాలి. కానీ డాడీ ఎలా? ఐ నో ఇట్స్ వెరీ అర్జెంట్ యార్. ట్రస్ట్ మీ, ఇట్స్ వెరీ అర్జెంట్. ఐ విల్ జస్ట్ కమ్. నేను ఇప్పుడే వస్తాను. ఆకాష్, ఇప్పుడే వస్తాను. అంకుల్ జాగ్రత్త. ఐశ్వర్య తిరిగి ఏదో చెప్పాలని ప్రయత్నించింది, కానీ ఆకాష్ అక్కడి నుంచి కంగారుగా వెళ్లిపోయాడు. ఆకాష్ మహేష్ క్లబ్కి చేరుకునేసరికి అక్కడెవ్వరూ లేరు. మీరా! క్లబ్ మొత్తం మీరా! ఖాళీగా ఉంది. ఆకాష్కేదో అనుమానంగా అనిపించింది. ఆకాష్ ఇంకొంచెం లోపలికి వెళ్లగానే వెనకాల నుంచి ఎవరో చేతిలో కర్చీఫ్తో గట్టిగా తన ముక్కు దగ్గర నొక్కి పెట్టారు. ఆకాష్ కొంచెంసేపు తనని తాను విడిపించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ చివరికి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడక్కడ ఇద్దరి ముఖాలు కనిపించాయి. స్పృహలో లేని ఆకాష్ దగ్గర నవ్వుతూ నిలబడ్డారు పవన్ మరియు మేరా. ఇప్పుడు ఆకాష్కేం జరుగుతుంది? తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా? అతనేదైనా ప్రమాదకరమైన కుట్రల్లో ఇరుక్కున్నాడా? ఐశ్వర్య ఆకాష్ ఎక్కడున్నాడో కనుక్కోగలుగుతుందా? ఆకాష్ని ఏం చేయడానికి పవన్, మీరా ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు ఆ ట్రాప్ ప్లాన్ చేశారు? ఆకాష్ని ఐశ్వర్యకు దూరం చేస్తారా? ఇక ముందు ఏం జరగబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.